అవును, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. అఖిల ఎక్కడ కనిపించట్లేదు. తనింకా ఆఫీస్ నుంచి రాలేదా? లేదు, తనొచ్చి చాలాసేపు అయింది. ఒంట్లో బాలేదని పడుకుంది. అవునా? తనకి జ్వరం ఇంకా తగ్గలేదా? అందుకే ఈరోజు కూడా రెస్ట్ తీసుకోమని చెప్పాను. అయినా నా మాట వినలేదు. నేను కూడా చెప్పానమ్మా, కానీ నా మాట కూడా వినకుండా పట్టుబట్టి మరీ వెళ్ళొచ్చింది. సరే అమ్మా, నేను వెళ్ళి మాట్లాడతాను. అఖిల. అక్క, ఎప్పుడొచ్చావు అక్క? ఇప్పుడే వచ్చాను. జ్వరం తగ్గిందా? తగ్గిందక్క, ఇప్పుడు బానే ఉన్నాను. సరే, కూర్చో. నిజం చెప్పు, ఏమైంది నీకు? ఎందుకింత సడన్ గా జ్వరం? నార్మల్ జ్వరానికే నువ్వు ఇంతలా చిక్కిపోవడం ఏంటి? ఏమైంది? అయ్యో అక్క, అలాంటిదేం లేదు. మధ్యాహ్నం భోజనం చేయడం కాస్త లేట్ అయింది, అందుకే కొంచెం హెడేక్గా ఉంది. అవును, ఇంట్లో అందరూ ఎలా ఉన్నారక్క? నువ్వు ఒక్కదానివే వచ్చావు, బావగా రాలేదా? ఇందాకొస్తున్నప్పుడు రోడ్డు మీద మీ ఆయన్ని, మీ చెల్లి అఖిలని చూశాను. చూస్తే ఏంటి, అనుకోకుండా దారిలో కలిసి ఉంటారు, మాట్లాడారేమో. ఇంట్లో అందరూ బాగున్నారు. అవును, బావ అనగానే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఈరోజు నువ్వేమైనా బావని కలిసావా? లేదు లేదక్క, బావగారిని పొద్దున నీతో పాటు చూడడమే, మళ్ళీ సపరేట్గా కలవలేదు. రే హరి, హరి ఏనన్నా? హరి, స్ట్రైట్ గా విషయానికి వస్తాను. నేను 20,000 ఇస్తానంటే సరిపోవన్నావు, కానీ ఇంత అమౌంట్ ఎలా అడ్జస్ట్ అయిందిరా? ఎక్కడి నుంచి తెచ్చావు? అది నాన్న, ఏం జరిగిందంటే అది నాన్న జరిగింది. ఏంట్రా హరి ఇదంతా? డబ్బుల కోసం గాజులు తాకట్టు పెట్టావా? మరేం చేయను నాన్న, నాకు వేరే దారే లేదు, ఇలా చేయక తప్పలేదు. లేదు హరి, ఈ రోజు ఇది నీకు కరెక్ట్ అనిపించవచ్చు, కానీ ఏదో ఒక రోజు నిజం తెలిసిపోతుంది. అప్పుడు నువ్వేం చేయలేవురా, గుర్తుపెట్టుకో. నాన్న, ఇప్పటికే ఏం చేయాలో అర్థం కాక బుర్ర బద్దలైపోతుంది. ఇంకా నన్ను భయపెట్టక నాన్న. ఏదేమైనా సరే నిజం చెప్పి లక్ష్మిని నా నుంచి దూరం చేసుకోలేను. ఎవరు చెప్పారా నీకు తను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుందని? లక్ష్మి గురించి నాకు బాగా తెలుసు. తనకు అబద్ధం చెప్పడం కన్నా నిజం చెప్పడమే నచ్చుతుందిరా. చూడు హరి, ఈ రోజు నీ టైం బాగుంది కాబట్టి బతికిపోయావు, కానీ ఇలాగే ఇంకెన్ని రోజులు మేనేజ్ చేస్తావు? ప్రతి నెల అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావురా? మళ్ళీ ఎవరి గాజుల్ని నగల్ని తాకట్టు పెడతావు? నాన్న, నిజంగా చెప్తున్నాను, నేను ఏం చేస్తానో నాకు కూడా తెలియదు, కానీ ఏదో ఒకటి చేస్తాను. ఎందుకంటే లక్ష్మి నా నుంచి దూరం కాకుండా ఉండడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను. రే, నా అనుభవంతో చెప్తున్నాను, ఏ క్షణమైనా నిజం తెలిస్తే అప్పుడు జరిగే అనర్థాన్ని ఎవ్వరూ ఆపలేరురా, గుర్తుంచుకో. అందుకే వీలైనంత తొందరగా మీ అమ్మకి లక్ష్మికి నిజం చెప్పే. అవునా? ఎందుకైనా మంచిది. ఒకసారి మీ బావని కూడా అడుగుతాను.